అసలు వాట్ ఈస్ ద సెలెక్షన్ ప్రాసెస్? ఫస్ట్ రెజ్యూమే పంపిస్తే అసలు ఏమవుతుంది? దీని ఎట్లా అంటే ఒక స్క్విడ్ గేమ్ లా చూడొచ్చు. ఆల్మోస్ట్ ఒక 1000 పీపుల్ దే స్టార్ట్ ద బిగినింగ్ ఆఫ్ ద సెషన్. రౌండ్ బై రౌండ్ ఫిల్టర్ అవుతూ లాస్ట్ కి వచ్చేసరికి 1 or 2 పీపుల్ మిగులుతారు అంతే. ఫస్ట్ బిగ్గెస్ట్ రౌండ్ విచ్ ఇస్ ఇన్ ATS రౌండ్. సో ATS అంటే బేసిక్లీ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అని ఉంటుంది అనమాట. ఒక స్టూడెంట్ కనిపిస్తుండొచ్చు, ఇంత అన్ఫేరా నా రెజ్యూమే ఒక కంపెనీకి వెళ్ళి ఒక జాబ్ ఇంటర్వ్యూ రావాలంటే ఒక మెషిన్ స్క్రీన్ చేసి దాంతో మళ్ళీ ఒక HR స్క్రీన్ చేసి ఆ HR కూడా 2-3 seconds కంటే ఎక్కువ ఇయ్యడు అంటే నా 4 years ఆఫ్ కాలేజ్ అసైన్మెంట్స్, ల్యాబ్ రికార్డ్స్, ఎగ్జామ్స్ ఇవన్నీ రాసుకుని వచ్చిన తర్వాత నాకు 3 seconds నాకు ఇచ్చే టైం. యూ గో టు యూట్యూబ్, సర్చ్ ఫర్ సమ్ ప్రాజెక్ట్స్, స్టార్ట్ బిల్డింగ్ దోస్ ప్రాజెక్ట్స్. ఇమ్మీడియట్ గా దే విల్ గెట్ ఎ నోటీస్ దట్ దిస్ గై ఇస్ నాట్ సంబడి దట్ ఐ వాంట్ టు వర్క్ విత్. నేను ఇప్పుడు నా ఎదురుగా ఉన్న రెజ్యూమే, మాట్లాడుతున్న క్యాండిడేట్ ఇద్దరు సిమిలర్ కదా అనిపిస్తుంది. కంపెనీస్ ఇప్పుడు ఒక 1.8 lakhs దే ఆర్ గోయింగ్ టు పే యూ వితౌట్ యాక్చువల్లీ గెటింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. వెరీ సిమిలర్ టు మనం స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఒక టైం వరకు చూసి ఓకే ఇట్స్ అ గుడ్ స్టాక్ టు ఇన్వెస్ట్ అనుకున్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే ద కంపెనీ ఆల్సో వాంట్స్ టు మేక్ షూర్ దే పుట్టింగ్ ద మనీ ఆన్ రైట్ పీపుల్ అనమాట. కంపెనీ జాయిన్ అయిన తర్వాత యువర్ జాబ్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ఓన్లీ కోడింగ్. 1 hour ఎందుకు ఇచ్చాడు? డస్ హీ రియలీ వాంట్ మీ టు ఫెయిల్? బట్ ద ఇంటర్వ్యూయర్స్ ఇంటెన్షన్ ఇస్ నాట్ దట్. సో ఇలాంటి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు నువ్వు ఎలా అప్రోచ్ అవుతున్నావు, టైం లైన్ ఎలా చెక్ చేసుకుంటున్నావు, నువ్వు క్విట్ చేసి వెళ్ళిపోతున్నావా? దెర్ ఇస్ నో పాసిబుల్ వే ద గై ఇస్ గోయింగ్ టు ఎవర్ గెట్ ఎ ఛాన్స్ ఇన్ ద కంపెనీ అగైన్. ఎనీ డేస్ హాలిడేస్ వస్తాయి, నాకు ఆఫీస్ టైమింగ్స్ ఎంత, నాకు ఎక్స్ట్రా ఏం వర్క్ ఉండదు కదా. వన్స్ కీప్ ఆస్కింగ్ దోస్ క్వశ్చన్స్ ఏమనిపిస్తుంది అంటే అరే వచ్చేది నువ్వు పని చేయడానికి వస్తున్నావా లేకపోతే రిలాక్స్ చేయడానికి వస్తున్నావా? దే ఆర్ నాట్ రన్నింగ్ అ కెఫే, దే ఆర్ రన్నింగ్ అన్ ఆర్గనైజేషన్. ద బిగ్గెస్ట్ మిస్టేక్ దట్ స్టూడెంట్స్ డూ ఇస్, ఈ పాడ్కాస్ట్ లోపల మనం వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. ఏంటంటే ప్రతి ఒక్కరు జాబ్స్కి అప్లై చేస్తుంటారు, కానీ కొంతమందికి జాబ్ సెలెక్ట్ అవుతారు, కొంతమంది రిజెక్ట్ అవుతారు. సో అసలుకి సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి, అసలుకి ఎన్ని స్టెప్స్ ఉంటాయి, ఏ స్టెప్ లోపల మనం ఎలా ప్రిపేర్ అవుతాయి, లేకపోతే మన రెజ్యూమ్ని ఎలా షోకేస్ చేసుకుంటే సెలెక్ట్ అవుతాము, ఇవన్నీ కూడా క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వంశీ, ప్రతి ఒక్కరు ఏంటంటే జాబ్ రావాలంటారు, ప్రతి ఒక్కరికి డ్రీమ్ అదే. కానీ వాళ్ళు అప్లికేషన్స్ పంపిస్తూ ఉంటారు, కంపెనీస్కి అప్లై చేస్తూ ఉంటారు, కానీ సెలెక్ట్ గారు. అసలు వాట్ ఈస్ ద సెలెక్షన్ ప్రాసెస్? ఫస్ట్ రెజ్యూమే పంపిస్తే అసలు ఏమవుతుంది? ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయవా? సో నేను ఎప్పుడైనా కానీ ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ కానీ, రిక్రూట్మెంట్ ప్రాసెస్ కానీ, ప్లేస్మెంట్ సెషన్ ఇన్ జనరల్, దీని ఎట్లా అంటే ఒక స్క్విడ్ గేమ్ లా చూడొచ్చు. ఆల్మోస్ట్ ఓకే, ఒక 1000 పీపుల్ దే స్టార్ట్ ద బిగినింగ్ ఆఫ్ ద సెషన్. అంటే ఫస్ట్ అప్లికేషన్స్ ఒక 1000 వస్తాయి. రౌండ్ బై రౌండ్ ఫిల్టర్ అవుతూ ఫస్ట్ రౌండ్లో ఒక 400 పీపుల్, సెకండ్ రౌండ్లో ఒక 300 పీపుల్, అట్లా ఫిల్టర్ అవుతూ లాస్ట్కి వచ్చేసరికి మెయిన్ సెలెక్షన్ రౌండ్ ఏదైతే ఉంటుందో 1 or 2 పీపుల్ మిగులుతారు అంతే. ఓకే. సో ఈ మొత్తం వాటిలో ఫస్ట్ బిగ్గెస్ట్ రౌండ్ విచ్ ఇస్ ఇన్ ATS రౌండ్. ఓకే. సో ATS అంటే బేసిక్లీ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అని ఉంటుంది అనమాట. ఓకే. ఇట్స్ అ వెరీ సింపుల్ వర్డ్ బట్ ఇట్ డస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ ద రిక్రూటర్. సో మీ ప్రొఫైల్ అనేది ఒక రిక్రూటర్ చేతిలో పడాలంటే ఫస్ట్ ఇట్ హ్యాస్ టు గో త్రూ ఇన్ ATS. సో మనం ఏమైతే యూజువల్గా ఇండీడ్లో కానీ నౌకరీలో కానీ మనం అప్లై అని క్లిక్ చేసినప్పుడు మీ అప్లికేషన్ వచ్చేసి ఒక ATS మెషిన్ పడిపోతుంది అనమాట. అక్కడ ఒక సాఫ్ట్వేర్ నీ ప్రొఫైల్ మొత్తం స్కాన్ చేస్తుంది. నీ రెజ్యూమేలో అసలు ఏమున్నాయి, నీకు ఎటువంటి స్కిల్ సెట్ ఉన్నాయి, అసలు నీకు రెలవెంట్ స్కిల్ సెట్ ఉందా లేదా. లెట్స్ సే జాబ్ ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ కోసం అనుకో, నీ ప్రొఫైల్ లోపల, నీ రెజ్యూమే లోపల సాఫ్ట్వేర్ డెవలపర్కి కావాల్సిన టర్మ్స్ ఉన్నాయా, సి లాంగ్వేజ్, జావా స్క్రిప్ట్ ఇలాంటి టర్మ్స్ ఉన్నాయా లేవా, ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, రెలవెంట్ ఉందా లేదా, ఇవన్నీ చూసి రెలవెంట్ ఉంది అంటే దెన్ ద ATS సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో అది ఒక రిక్రూటర్కి పంపిస్తుంది అనమాట. నా ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ హియర్ ఇస్, చాలామంది తెలియని విషయం ఏంటంటే మీ రెజ్యూమేని ఒక యాక్చువల్ హ్యూమన్ బీయింగ్ చూసే ముందు ఒక సాఫ్ట్వేర్ ఎలిమినేట్ చేసేస్తుంది. ఆల్మోస్ట్ 50-60% ఆఫ్ రెజ్యూమేస్ ఇలా ఎలిమినేట్ అయిపోతాయి. ఇంకో బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటి చెప్పిన, ఏ స్టూడెంట్ అయినా కానీ తన రెజ్యూమేని PDFలో సబ్మిట్ చేస్తే ఇట్ ఈస్ వెరీ బెనిఫిషియల్ ఫర్ దెమ్. ద బిగ్గెస్ట్ మిస్టేక్ దట్ స్టూడెంట్స్ డూ ఇస్ డాక్యుమెంట్ ఫార్మాట్లో, వర్డ్ ఫార్మాట్లో అటు సబ్మిట్ చేసేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియదు ఏంటంటే ఆన్ ద ఆపోజిట్ సైడ్ రిక్రూటర్ అప్లికేషన్స్ చూసుకుంటూ వస్తున్నప్పుడు PDF లోడ్ అయిపోతుంది తనకి బ్రౌజర్లోనే. వెరస్ డాక్యుమెంట్ కానీ వర్డ్ ఫార్మాట్ ఉందనుకో, హీ హ్యాస్ టు డౌన్లోడ్ ఇట్ అండ్ దెన్ ఓపెన్ ఇట్ అగైన్. ఆన్ పేపర్ ఇట్ సౌండ్స్ వెరీ సింపుల్, రైట్? డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయడానికి అంత బద్ధకమా అనిపిస్తుంది. కానీ వెన్ యూర్ డీలింగ్ విత్ 1000 అప్లికేషన్స్ ఆన్ డైలీ బేసిస్, 1000 ప్రొఫైల్స్ చూస్తున్నప్పుడు చిన్న మైనర్ ఇన్కన్వీనియన్స్ కూడా సర్లే చూద్దాంలే నెక్స్ట్ ప్రొఫైల్ తొందరగా లోడ్ అవుతుంది కదా అని ఒక్కసారి ఇట్లా వచ్చేసిందంటే యు ఆర్ లూజింగ్ దట్ ఛాన్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ఫైల్ ఫార్మాట్. సో ఇవన్నీ కూడా దిస్ ఈస్ హ్యాపెనింగ్ బిఫోర్ అ హ్యూమన్ బీయింగ్ యాక్చువల్లీ గోస్ త్రూ యువర్ రెజ్యూమే అట్ ఆల్. సో ATSకి మెయిన్గా ప్రయారిటీ ఇవ్వాల్సి వస్తుంది ఈ పాయింట్ ఆఫ్ టైం లోపల. స్టూడెంట్స్ వెన్ దే ప్రిపేరింగ్ ద రెజ్యూమే PDFలో పెట్టుకోవాలి. ద టెక్స్ట్ షుడ్ బి ప్రాపర్లీ రీడబుల్. ఫాంట్స్ అన్నీ కూడా పిచ్చి ఫాంట్స్ పెట్టుకోకుండా స్టాండర్డ్ ఫాంట్స్ ఏమి ఉంటాయి అవి మెయింటైన్ చేసుకోవాలి. స్పేసింగ్ కానీ అన్నీ ప్రాపర్ చెక్ చేసుకుంటే ఇట్స్ గోయింగ్ టు బి వెరీ హెల్ప్ఫుల్.
అండ్ లాస్ట్ పాయింట్, బికాజ్ యూర్ ఆన్ ద సేమ్ టాపిక్, వర్డ్ డాక్యుమెంట్లో ఉన్న ఇంకో ఇష్యూ ఏంటి అంటే వర్డ్ ఫార్మాటింగ్ చేంజెస్ అక్రాస్ వర్జన్ టు వర్జన్. నేను విండోస్ 2000 MS ఆఫీస్ 2007లో ఉన్న రెజ్యూమే క్రియేట్ చేసుకున్నానంటే ద రిక్రూటర్ మైట్ బీ యూజింగ్ సమ్ 2024 వర్జన్. నా ఫార్మాటింగ్కి తన సిస్టంలో ఫార్మాటింగ్ డిఫరెంట్ ఉంటుంది. సో నాకు ఒకలాగా అనిపిస్తుంది, నా అరే స్పేసింగ్ అంతా బాగానే ఉందని పంపించేస్తాను వర్డ్ లోపల. నేను తనకు ఓపెన్ అయ్యేసరికి ఇట్ బికమ్స్ ఆల్ జంబుల్డ్ అక్రాస్, వెరాస్ పీడిఎఫ్ ఇస్ స్టాండర్డ్ అక్రాస్ ఆల్ డివైజెస్. సో పీడిఎఫ్ యూజ్ చేసుకోవడానికి ఇంకో అడ్వాంటేజ్ ఇది అనమాట. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన లాస్ట్ 3 minutes ఏదైతే డిస్కస్ చేసామో ATS గురించి కానీ ఫైల్ ఫార్మాట్స్ గురించి కానీ, ఇఫ్ పీపుల్ యాక్చువల్లీ ఇంప్లిమెంట్ దీస్ థింగ్స్, 60 to 70% ఆఫ్ ద ఛాన్సెస్ ఆఫ్ దెమ్ గోయింగ్ టు ద ఫస్ట్ రౌండ్ ఆర్ గోయింగ్ టు బి ఇంప్రూవ్డ్. బికాస్ దీస్ మిస్టేక్స్ ఆర్ మేడ్. అసలు జనాలకి కాల్ బ్యాక్స్ రాకపోవడము, అసలు నేను అప్లై చేస్తున్నాను కానీ నాకు ఎవరు కాల్ చేయట్లేదు, ఎన్ని కంపెనీస్, ఒక 100 కంపెనీస్ అప్లై చేస్తుంటా ఇప్పటిదాకా, ఒక్క చోట నుంచి కాల్ చేయలేదు, ఒక్క రిక్రూటర్ ఫోన్ చేయలేదు నాకు ఇప్పటిదాకా, నాకు ప్రతి ఒక్క అప్లికేషన్ రిజెక్షన్ మెయిల్ వస్తున్నాయి. ఇవి మనం రోజు వినే స్టోరీస్ ఏవి స్టూడెంట్స్ నుంచి. బిహైండ్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఇస్ జస్ట్ దిస్. అండ్ ఈ వీడియో మొత్తం లోపల వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇలాంటి స్టెప్స్ ఏమున్నాయి. సో ఇప్పుడు నీకు జాబ్ అనే స్క్విడ్ గేమ్ లోపల ఫైనల్ రౌండ్కి వెళ్ళి గెలవాలి అంటే ఇలాంటి రౌండ్స్ ఎన్ని ఉన్నాయి ఇంకా. సో ద ఫస్ట్ రౌండ్ దట్ యూ హ్యావ్ టు క్వాలిఫై ఇస్ యువర్ ATS. డెఫినెట్లీ. జనరల్గా ఏంటంటే స్టూడెంట్స్కి అర్థం కాదు ఎంతమంది స్టూడెంట్స్ అప్లై చేస్తున్నారు అనేది. వెరజ్ ఇప్పుడు ఆఫ్లైన్ డ్రైవ్ అనుకో, ఆ కంపెనీ ముంగట ఎంతమంది లైన్ వెయిట్ చేస్తుండ్రు, ఎంతమంది ఇట్లా రీలింగ్ ఇలా కొడుతుండ్రు, ఇవన్నీ కనిపిస్తూనే ఉంటాయి. బట్ వెరజ్ ఆన్లైన్ లోపల ఏంటంటే నౌకరీ సబ్మిట్ చేసిన అంటే ఓకే నేను కొంతమంది సబ్మిట్ చేసిన అందరు నేను ఉన్నా అనుకుంటారు. బట్ దే డోంట్ నో థౌజండ్స్ ఆఫ్ మోర్ పీపుల్ ఆల్సో ఆర్ అప్లయింగ్ దేర్. సో థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అప్లై చేసినప్పుడు ద కాంపిటీషన్ ఈజ్ వెరీ హై ద ఫస్ట్ దాని లోపలనే. సో ఈ చిన్న చిన్న మిస్టేక్స్ దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. వర్డ్లో లేకపోతే ఇట్లాంటి డాక్యుమెంట్ ఫార్మాట్లో పంపించకుండా పీడిఎఫ్లో పంపించాలి. ఇఫ్ ఐఎమ్ అప్లయింగ్ ఫర్ డెవలపర్ రోల్కి అయితే కంపల్సరీ డెవలప్మెంట్ స్కిల్స్ అయితే ఉండాలి, దానికి సంబంధించిన ఇంటర్న్షిప్ కానీ ఆ ట్యాగ్ వర్డ్స్ కంపల్సరీ చూసుకున్నారు అంటే దే ఆర్ గోయింగ్ టు క్లియర్ ద ఫస్ట్ రౌండ్ వెరీ సింప్లీ. బికాజ్ ఎందుకంటే ATS కనుక ఇట్స్ నాట్ ద హ్యూమన్ హూ ఇస్ సేయింగ్, ఇట్స్ వెరీ ఈజీ టు ట్యాకిల్ విత్ ద మెషిన్. అది ఏం కావాలో మనకు ముందు అని తెలుసు. టు మేక్ షూర్ అవన్నీ ఉన్నాయి అంటే మాత్రం ఇట్ విల్ క్లియర్ ద ఫస్ట్ రౌండ్. యా. అండ్ వాట్ వుడ్ బి ద సెకండ్ రౌండ్ వంశీ? సెకండ్ రౌండ్కి వచ్చేసరికి ATS స్క్రీనింగ్ అయిపోయింది అంటే ఆబ్వియస్లీ కమ్స్ ఇన్ యువర్ హ్యూమన్ స్క్రీనింగ్. ఓకే. HR చేతిలోకి మన రెజ్యూమే పడుతుంది ఇంకెట్లైనా కానీ. సో HR చేతిలో ఒకసారి మన రెజ్యూమే పడ్డప్పుడు ద సేమ్ గ్లాన్స్ హ్యాపెన్స్. 99% ఆఫ్ ద టైం ఒక HR మీ ప్రొఫైల్ మీద 4 to 5 seconds కంటే ఎక్కువ టైం స్పెండ్ చేయడు. దాట్ ఈస్ సినానిమస్ అక్రాస్ డొమైన్స్. ఎందుకు ఇంత అన్ఫేర్గా ఒక స్టూడెంట్ కనిపిస్తుండొచ్చు, ఇంత అన్ఫేరా నా రెజ్యూమే ఒక కంపెనీకి వెళ్ళి ఒక జాబ్ ఇంటర్వ్యూ రావాలంటే ఒక మెషిన్ స్క్రీన్ చేసి దాంతో మళ్ళీ ఒక HR స్క్రీన్ చేసి ఆ HR కూడా 2-3 seconds కంటే ఎక్కువ ఇయ్యడు అంటే నా 4 years ఆఫ్ కాలేజ్ అది. 4 years ఆఫ్ కాలేజ్, అసైన్మెంట్స్, ల్యాబ్ రికార్డ్స్, ఎగ్జామ్స్ ఇవన్నీ రాసుకుని వచ్చిన తర్వాత నాకు 3 seconds నాకు ఇచ్చే టైం. బట్ యా ఇట్ ఈస్, మనకి ఎంత అన్ఫేర్ అనిపించినా కానీ దాట్ ఈస్ అ సిస్టమ్ దట్ ఈస్ దేర్. ఎందుకంటే ఒక HR ఇప్పుడు నిజంగానే వాళ్ళకి డెడ్ లైన్స్ ఆర్ వెరీ క్రిటికల్. నాకు 2 weeks లోపల ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ హైర్ అయిపోవాలి అని డెడ్ లైన్ ఉంది అంటే నాకు వచ్చే అప్లికేషన్స్ అన్ని 3,000-4,000 అప్లికేషన్స్ వస్తాయి నాకు ఒక్క జాబ్ పోస్ట్కి. 3,000 అప్లికేషన్స్ లోపల ఐ హ్యావ్ టు కీప్ స్క్రీనింగ్ ఎవ్రీబడి. అన్ని 4,000 అప్లికేషన్స్ చూడాలి, నేను అందరినీ ఫిల్టర్ అవుట్ చేయాలి, వాళ్ళు మళ్ళీ టెక్నికల్ రౌండ్స్ కండక్ట్ చేయాలి, ఎవాల్యుయేషన్ చేయాలి, HR రౌండ్ తీసుకోవాలి, శాలరీ నెగోషియేషన్ చేయాలి, దాని తర్వాత వాళ్ళు జాయిన్ అవ్వాలి. సో ఒక HRకి ఇట్స్ అ నైట్ మేర్ టు హైర్ ఎ క్యాండిడేట్. హెన్స్ ఈ ప్రాసెస్ వల్ల I know it is a very disappointing thing for students to hear, but ఈ ప్రాసెస్ వల్ల your resume is not going to get more than 3 seconds of screen time in the eyes of a HR. Correct. So be prepared for that only. సో రెజ్యూమే చూడంగానే హెచ్ఆర్కి ఇమ్మీడియట్గా కపుల్ ఆఫ్ పాయింట్స్ తెలిసిపోవాలి. ఒకటి, నీకు రెలవెంట్ స్కిల్ సెట్ ఉందా లేదా. సెకండ్ థింగ్ ఇస్ ఎలాంటి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది నీకు, ఎక్స్పీరియన్స్ ఉందా లేకపోతే దానికి తగ్గట్టు ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా. ఎక్స్పీరియన్స్ వెన్ ఐ సే ఎక్స్పీరియన్స్ ఇట్ ఇస్ నాట్ జస్ట్ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్, ఇంకో చోట పనిచేసామని కాకుండా ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా. దీస్ సార్ట్ ఆఫ్ థింగ్స్ మ్యాటర్ అ లాట్. స్టూడెంట్స్కి ఇప్పుడు ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు స్కోర్ ఇన్ ఇంటర్న్షిప్ దట్ ఈస్ వెరీ వెరీ హెల్తీ. ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు స్కోర్ ఇన్ ఇంటర్న్షిప్, నాకు ఇంటర్న్షిప్ ఎలా స్కోర్ చేయాలో తెలియదు, నాకు ఇంటర్న్షిప్ బయటికి వెళ్ళి అప్లై చేసి అవన్నీ చేయాలంటే ఐఎమ్ వెరీ స్కేర్డ్ అనుకున్నప్పుడు అ గుడ్ ఆల్టర్నేటివ్ ఫర్ దాట్ ఇస్ ఇంట్లో కూర్చొని ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. యూ గో టు యూట్యూబ్, సర్చ్ ఫర్ సమ్ ప్రాజెక్ట్స్, స్టార్ట్ బిల్డింగ్ దోస్ ప్రాజెక్ట్స్. ఇంటర్న్షిప్ ప్లేస్ లోపల అట్లీస్ట్ అవన్న స్పేస్ ఆక్యుపై చేస్తాయి రెజ్యూమే లోపల. మ్యాక్సిమం జస్ట్ ఇట్లా 10th ఇంటర్మీడియట్ డిగ్రీ దాని తర్వాత జస్ట్ పెట్టేసి పంపించకుండా హ్యావింగ్ సమ్ అదర్ ఇన్ఫర్మేషన్ ఈస్ గోయింగ్ డెఫినెట్లీ బీ హెల్ప్ఫుల్. డెఫినెట్లీ మెయిన్గా ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక ఇంటర్వ్యూయర్కి హెచ్ఆర్కి
ఒక 100 ప్రొఫైల్స్ వచ్చి అలా 90 సెలెక్ట్ చేయాలి అన్నప్పుడు అప్పుడు నువ్వు అన్నట్టు అరే ఈ 90 నాకు రావాలి కనుక 100 నుంచి కేర్ఫుల్గా ఎనలైజ్ చేస్తావు. బట్ వెరాజ్ ద సినారియో ఇస్ అక్కడ తనకు 1000 ప్రొఫైల్స్ ఉంటాయి, బట్ ద సెలెక్షన్ ఈజ్ ఓన్లీ 10. సో దే కెన్ మేక్ అ క్విక్ గ్లాన్స్లో చూసుకోవచ్చు, నాకు కావాల్సింది ఒక టాప్ 10 పీపుల్ కావాలి. నీకు ఆ రెజ్యూమ్లో తెలిసిపోతుంది టాప్ 10 అంటే నాకు మంచి ఇండస్ట్రీ స్కిల్ సెట్ ఉండాలి, ఏదన్నా ఇంటర్న్షిప్ చేసి ఉండాలి, రిలవెంట్ ప్రాజెక్ట్స్ ఉండాలి. సో దే నో వాట్ దే నీడ్. నాకు ఆ 10 ప్రొఫైల్సే రావాలి కనుక దే కెన్ గ్లాన్స్ ఫాస్ట్గా చూసుకోవచ్చు. ఎవరైతే ఓన్లీ ఎడ్యుకేషన్ పెట్టుకుని ముంగడికి వెళ్తుందో రెజ్యూమే సబ్మిట్ చేస్తుందో దే కెన్ ఈజీలీ పుట్ ఇట్ అసైడ్. ఎందుకంటే నాకు కావాల్సింది ఆ 10 చెరీ పిక్డ్ వన్స్ కావాలి కనుక ఐ క్యాన్ మేక్ ఇట్ వెరీ క్విక్. దట్స్ ద ఓన్లీ థింకింగ్ ఆఫ్ ద హెచ్ఆర్ అనమాట ప్రైమరీగా అక్కడ. ఇంకోటి ఇన్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ యాజ్ వెల్, నేను రెజ్యూమే స్క్రీన్ చేస్తున్నప్పుడు ఐ కెనాట్ టెల్ యూ 20-30%, లెట్స్ సే ఈవెన్ 40% ఆఫ్ ద రెజ్యూమేస్ లోపల కాంటెంటే ఉండదు అసలు. వెరీ వెరీ బేసిక్ టెంప్లెట్, రైట్? ఇట్స్ పేరు, డీటెయిల్స్, దాని తర్వాత వాళ్ళ కాలేజ్ డీటెయిల్స్, దాని కాలేజ్ చేసిన మినీ ప్రాజెక్ట్, మేజర్ ప్రాజెక్ట్, దట్ ఈస్ ఆల్ దెర్ ఇస్. ఇట్ ఈస్ అ వెరీ టెంప్లెట్ రెజ్యూమే. నువ్వు అప్లై చేసే జాబ్ ఏంటి, నువ్వు సబ్మిట్ చేసే రెజ్యూమే ఏంటి, రెండింటికి సంబంధం ఉందా లేదా, అసలు ఈ జాబ్కి నువ్వు ఎట్లా క్వాలిఫైడ్ అసలు. దీస్ ఆర్ ద క్వశ్చన్స్ దట్ యూ షుడ్ ఆన్సర్ ఇట్ బిఫోర్ ఈవెన్ గెట్ ఎ ఛాన్స్ టు ఆస్క్ యూ దోస్ క్వశ్చన్స్. నేను చూసి రెజ్యూమే ఉంది కదా, పిల్లడు గ్రాడ్యుయేషన్ చేశాడు కదా, పిలిచి అడుగుదాంలే అని చెప్పేసి నోబడీ హ్యాస్ ద టైమ్ దీస్ డేస్. దీస్ ఆన్సర్స్ నీడ్ టు కమ్ ఫస్ట్ ఓన్లీ. ఫస్ట్ ఆ క్లారిటీ వచ్చిందంటే హెచ్ఆర్కి ఓన్లీ దెన్ హీ విల్ బీ ఏబుల్ టు అట్లీస్ట్ లుక్ ఇన్ టు ద ప్రొఫైల్. అండ్ ఒక సర్టన్ పాయింట్ చూసుకుంటే ఆఫ్లైన్ డ్రైవ్స్ అని బెటర్ ఏమో, ఎందుకంటే అట్లీస్ట్ అక్కడ ఫిజికల్గా కలిసి మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. ఆన్లైన్ డ్రైవ్స్ అంటే యూఆర్ ఫైటింగ్ విత్ ల్యాక్స్, యూ డోంట్ నో హౌ మెనీ పీపుల్ ఆర్ అప్లైయింగ్ ఫర్ ద సేమ్ జాబ్. ఇట్ ఇస్ పాన్ ఇండియా. ఆఫ్లైన్ అట్లీస్ట్ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు వస్తారు అప్రాక్సిమేట్లీ. మీరు ఏంటంటే ఆఫ్లైన్కి వెళ్ళినప్పుడు అట్లీస్ట్ మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తారు. ఇఫ్ యూఆర్ అనేబుల్ టు షోకేస్ ఆల్ ఆఫ్ యువర్ టాలెంట్స్ ఇన్ ద పేపర్, అట్లీస్ట్ నువ్వు ఓవరాల్గా చెప్పే స్కిల్ అనే ఉంటుంది కదా. రెండిట్లో ఫెయిల్ అవుతే ఇంకా జాబ్ రావడం కష్టం. కానీ బట్ ఆల్ ఆఫ్ దిస్ జస్ట్ ది లాస్ట్ 2 points that we discussed, ATS స్క్రీనింగ్ కానీ HR స్క్రీనింగ్ కానీ, ఆల్ ఆఫ్ దిస్ హ్యాపెన్స్ ఈవెన్ బిఫోర్ ద స్టూడెంట్ హ్యాస్ ఎనీ ఐడియా అబౌట్ ఇట్. మనం జస్ట్ అప్లై అని బటన్ క్లిక్ చేసి మనం ఇంట్లో కూర్చున్నంత టైంలో బ్యాక్గ్రౌండ్లో అవుతున్న వర్క్స్ ఇవన్నీ కూడా. దెన్ ఆబ్వియస్లీ గోస్ టు యర్ థర్డ్ రౌండ్, విచ్ ఇస్ ద ఫోన్ స్క్రీనింగ్ రౌండ్. ఫోన్ స్క్రీనింగ్ రౌండ్ అనేది సమ్హౌ దానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు జనాలు. దెర్ ఈస్ నాట్ మచ్ అవేర్నెస్ అబౌట్ దిస్ పర్టికులర్ రౌండ్. ఇలాంటి ఒక రౌండ్ ఉంటుంది అని డిస్కస్ చేయడం తక్కువే, ఇలాంటి రౌండ్కి ప్రాక్టీస్ అండ్ ప్రిపరేషన్ కూడా తక్కువనే. బట్ దిస్ ఈస్ వన్స్ అగైన్ వెరీ వెరీ క్రిటికల్. వన్స్ అగైన్ సీ వెన్ యూ ఆర్ గోయింగ్ త్రూ దీస్ 2 rounds అయిపోయిన తర్వాత హెచ్ఆర్ స్టిల్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ప్రొఫైల్స్. ఎనీబడి హూ ఈస్ డీసెంట్లీ కాంపిటెంట్ టు సెటప్ అ ప్రాపర్ రెజ్యూమే ఈస్ గోయింగ్ టు గెట్ త్రూ దీస్ 2 rounds. సో ఓకే, ఈ కాంపిటెంట్ రెజ్యూమేస్ లోపల హూ హ్యాస్ గుడ్ స్కిల్స్, ప్రాపర్గా ఎవరు కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు, that is going to be determined in your phone screening round. So phone screening round అంటే HR is basically going to give a call to the candidate. Barely 2 minutes time ఇస్తారు వాళ్ళకి. హలో, మీరు ఈ జాబ్ కోసం అప్లై చేశారు కదా, జస్ట్ గివ్ మీ క్విక్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్. దట్ ఈస్ ఆల్ ది ఆస్క్ ఇన్ ద ఫోన్ స్క్రీనింగ్ రౌండ్. నువ్వు ఆ టైంలో కాల్స్ ఆన్సర్ చేయకపోయినా, కాల్స్ కట్ చేస్తున్నా, లేకపోతే ఎత్తి ర్యాష్గా మాట్లాడినా, ఆర్ ఇఫ్ యు ఆర్ వెరీ అన్ప్లెజెంట్ టు హియర్, immediately they'll get a notice that this guy is not somebody that I want to work with. Maybe I'll skip this profile. మెయిన్గా ప్రైమరీగా ఏం చూస్తారు అంటే, నేను ఇప్పుడు నా ఎదురుగా ఉన్న రెజ్యూమే, మాట్లాడుతున్న క్యాండిడేట్ ఇద్దరు సిమిలర్ కదా అనిపిస్తుంది. ఇక్కడ నాకు ప్రొఫైల్ మొత్తం నచ్చింది, బట్ వెన్ ఐ స్పీక్ విత్ ద పర్సన్ ఐ రియలీ డోంట్ ఫైండ్ దట్ వైబ్. ఇప్పుడు ఏదైతే చూస్తుందో అది లేదనుకో, దెన్ ఐ ఫీల్ మేబీ నాట్ రైట్ క్యాండిడేట్. ఎందుకంటే అల్టిమేట్గా ఏంటంటే ఈ క్యాండిడేట్ని తీసుకొచ్చి వాళ్ళు ఆఫీస్లో సేమ్ అదే ఫ్లోర్లో చూస్తారు. సో ఈజీ ఏబుల్ టు కమ్యూనికేట్ ప్రాపర్లీ, ఈజీ ఏబుల్ టు ఆన్సర్ క్వశ్చన్స్ ప్రాపర్లీ, లేకపోతే మాట్లాడేటప్పుడు ఆ పొలైట్నెస్ ఉంటుందా ఉండట్లేదా, కంపెనీ కల్చర్కి ఫిట్ అవుతుందా కాదా, ఇవన్నీ చూసుకుంటారు ఒక కాల్ లోపల. ఈజీలీ ఏబుల్ టు అనలైజ్ ఇన్ దట్ వన్ కాల్. ద సేమ్ థింగ్, బికాస్ అన్ ఇంటర్వ్యూ ఈజ్ అ ప్రాసెస్ ఫర్ దెమ్ టు డిటర్మైన్ నేను ఈ పర్సన్ తోటి కొన్ని ఇయర్స్ టుగెదర్ వర్క్ చేయగలుగుతానని చేయలేను. విల్ ఐ బీ హ్యాపీ వర్కింగ్ టుగెదర్ విత్ దిస్ గై? లేదు, తనకి యాటిట్యూడ్ ఇష్యూస్ ఉన్నాయి, కన్సర్న్స్ ఉన్నాయి, లేకపోతే ఉట్టిగా చీటి మాటకి రీజన్స్ పెడుతూ ఉంటాడు అనుకుంటే తెచ్చుకుని వై డు ఐ వేస్ట్ మై టైం, వై డు ఐ వేస్ట్ మై కంపెనీస్ టైం? దట్ ఈస్ వాట్ దే వాంట్ టు అనలైజ్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. అండ్ త్రూ అవుట్ దిస్ ఇంటర్వ్యూ ప్రాసెస్ దే ఆర్ గోయింగ్ టు బి లుకింగ్ ఫర్ దీస్ కీ ఫ్యాక్టర్స్. ఎక్కడైనా ఒక చోట నెగిటివ్ అనిపించినా కానీ దే విల్ బి వెరీ వెరీ క్విక్ టు మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రొఫైల్. బికాస్ అప్లికేషన్స్ తక్కువ లేవు, వాళ్ళకి జాబ్స్ తక్కువ ఉన్నాయేమో కానీ అప్లికేషన్స్ తక్కువ లేవు. సో ఇంకోటి వన్ ఇంపార్టెంట్ థింగ్ స్టూడెంట్స్ అబ్జర్వ్ చేయాలి ఏంటంటే, ఇప్పటికి 3 rounds అయినాయి. ఫస్ట్ వన్ ATS ఈస్ గోయింగ్ టు ఫిల్టర్,
సెకండ్ యాజ్ హ్యూమన్ ఈజ్ గోయింగ్ టు వెరిఫై ద రెజ్యూమే. థర్డ్ థింగ్ టెలిఫోన్ లోపల అట్లీస్ట్ ఫస్ట్ కాన్వర్జేషన్ అవుతుంది. ఇన్ ఎనీ ఆఫ్ దిస్ కాన్వర్జేషన్ టెక్నికల్ స్కిల్ సెట్ ఇంతవరకు రాలేదు. ద ఓన్లీ థింగ్ దట్ వాస్ హ్యాపెనింగ్ ఇస్ నీ రెజ్యూమే నువ్వు ఎట్లా తయారు చేసినావు, వాట్ ఈస్ ద వర్క్ దట్ యూ హ్యావ్ డన్ ప్రీవియస్లీ, నీ ఇంటర్న్షిప్స్ ఏం చేసినావు అనేది ఆ రెజ్యూమేలు చూడడము. ఆల్సో ఎలా మాట్లాడుతున్నావు, హౌ ఆర్ యూ కమ్యూనికేటింగ్ అండ్ డూ యూ కల్చరల్లీ ఫిట్ ఫర్ మై కంపెనీ, ఇవి చూస్తున్నారు. ఇంతవరకు ఒక టెక్నికల్ క్వశ్చన్ అడగను కూడా అడగలేదు. 3 layers ఆఫ్ ఫిల్టరేషన్ అయిపోయింది అప్పటికే. సో వాట్ ఈస్ ద ఫోర్త్ వన్, వంశీ? సో ఈ ఫోర్త్ రౌండ్ అనేది ఇట్ వేరీస్ ఫ్రమ్ కంపెనీ టు కంపెనీ. సో ఇఫ్ ఇట్స్ సర్వీస్ బేస్డ్ కంపెనీ అనుకో, యూజువల్గా ఇన్ఫోసిస్ కానీ టెక్ మహేంద్ర కానీ ఇలాంటి కంపెనీస్ కండక్ట్ చేస్తాయి ఇవి. దిస్ కమ్స్ ఇన్ యువర్ యాప్టిట్యూడ్ రౌండ్. ఓకే. సో యాప్టిట్యూడ్ రౌండ్ అనేది ఐ వుడ్ నాట్ సే ఇట్ ఇస్ ద ఫోర్త్ లెవెల్ ఆఫ్ ఫిల్టరేషన్. అది ఇట్ కుడ్ బి ప్లేస్డ్ ఎనీవేర్. కొన్నిసార్లు కంపెనీస్ నువ్వు అప్లై చేయగానే ఫస్ట్ యాప్టిట్యూడ్ పంపించేస్తాయి. కొన్నిసార్లు కంపెనీస్ నీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయిన తర్వాత యాప్టిట్యూడ్ పంపిస్తాయి. సో it depends from company to company anamata. But this is something once again you have to go through with if you're participating in a drive of service based company. ప్రైమరీగా స్టూడెంట్స్ అందరికీ ఉండే క్వశ్చన్ ఏంటంటే, నువ్వు డెవలపర్ రోల్కి నన్ను హైర్ చేసుకుంటున్నావు, వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఆప్టిట్యూడ్? అసలు ఎందుకు ఇప్పుడు నా లాజికల్ రీజన్ క్వశ్చన్స్ ఎందుకు, లేకపోతే ఇంగ్లీష్ ఎందుకు, ఇవన్నీ అసలు నాకు ఎందుకు? బికాజ్ యూ వాంట్ కోడింగ్, ఐ కెన్ డూ ద కోడింగ్ అనుకుంటారు. ఎందుకు ఈ అన్నెసెసరీ స్టెప్ పెడతాను ప్రతి ఒక్కరికి మైండ్లో ఉంటుంది. హౌ డూ యూ వాంట్ టు ఆన్సర్ దాట్? So it is not unnecessary step. One of the most important steps of essentially. See, when you're a fresher, you're not a very skilled candidate. Right? So companies ఇప్పుడు ఏంటి అంటే, ఒక ఫ్రెషర్ నేను రిక్రూట్ చేసుకుంటున్నప్పుడు దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆన్ ద కంపెనీ. నేను ఒక 6 months ట్రైన్ చేసుకుని ఒక ప్రాజెక్ట్లోకి అసైన్ చేసి, అండ్ ద కంపెనీ ఈస్ టేకింగ్ అ రిస్క్ ఆల్సో. ఎందుకంటే నువ్వు 6 months నేను తీసుకున్న తర్వాత ఎవ్రీ మంత్ దే హ్యావ్ టు కీప్ పేయింగ్ యూ. దాని తర్వాత నేను వర్క్లో పెట్టినప్పుడు ఇఫ్ యూ డోంట్ పర్ఫార్మ్ వెల్, లేకపోతే ఏమైనా మిస్టేక్ చేసావంటే దట్ కంపెనీ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. యాజ్ అ ఫ్రెషర్గా ఇఫ్ యూ లూజ్ అ జాబ్ యూ మైట్ గెట్ అన్ అదర్ జాబ్ ఫర్ ఇట్. బట్ కంపెనీకి ఒక ప్రాజెక్ట్ పోయింది అంటే ద ఫైనాన్షియల్ లాస్ ఇస్ గోయింగ్ టు బి మ్యాసివ్. ఇన్ ద సేమ్ వే నీతో పాటు ఒక 15-20 people టీమ్ ఉంటారు. ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు బి ఎఫెక్టెడ్ ఇఫ్ యూ డోంట్ పర్ఫార్మ్ వెల్. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ పారామీటర్స్ అండ్ ఫ్యాక్టర్స్ ఇన్ ప్లేస్ వన్స్ ఇట్ టేక్ యూ ఇన్ టు ద కంపెనీ. సో తీసుకోక ముందే వాట్ దే వాంట్ టు అనలైజ్ ఇస్ హౌ ట్రైనబుల్ దిస్ క్యాండిడేట్ ఇస్. ఎంత షార్ప్ ఉన్నాడు, తనకి లెర్నింగ్ స్కిల్ సెట్ ఎంత ఉంది, మైండ్ ఎంత షార్ప్ ఉంది, రైట్? సో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకుంటున్నాడు. ఎసెన్షియలీ యాప్టిట్యూడ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజ్ బేసిక్లీ దాట్ ఓన్లీ. హౌ క్విక్లీ ఆర్ యూ ఏబుల్ టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్. రేపు జాబ్లో జాయిన్ అయిన తర్వాత దానికి మేనేజర్ని కానీ మీ టీమ్ లీడ్ కానీ అడగలేవు నువ్వు. దెర్ ఆర్ థింగ్స్ యూ హ్యావ్ టు స్టార్ట్ సాల్వింగ్ ఆన్ యువర్ ఓన్. ఇండిపెండెంట్ అవ్వాలి నువ్వు. So that is what the companies look for. So aptitude gaani, logical reasoning gaani, this is what gives that companies that confidence that okay, ఇప్పుడు నేను క్యాండిడేట్ హైర్ చేసుకుని ఈవెన్ దో తనకంత స్కిల్ సెట్ లేకపోయినా కానీ 6 monthsలో ఐ విల్ బీ ఏబుల్ టు ట్రైన్. ఒక 6 months మంత్లీ 30,000 వేసుకున్నా 1.8 lakhs పోతే పోయినాయి, బట్ ఐ విల్ బీ ఏబుల్ టు ట్రైన్ ద క్యాండిడేట్. మనం ఎప్పుడైనా కానీ స్టూడెంట్స్ దే లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ దేర్ పర్స్పెక్టివ్, రైట్? నన్ను ఎందుకు ఇవన్నీ చేపిస్తున్నాను కానీ, బట్ యూ స్టార్ట్ హ్యావ్ టు థింక్ అబౌట్ from the company's perspective also, to a certain extent at least. That companies ఇప్పుడు ఒక 1.8 lakhs they're going to pay you without actually getting anything in return. Complete only training period మాత్రమే that we're talking about. దాని తర్వాత once you start working, maybe that is where the company might start earning on you కానీ, up until then it is just an investment that the company is putting on you. సో కంపెనీ ఇన్వెస్ట్ చేయాలి అంటే దే విల్ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఈ క్యాండిడేట్ వర్తా కాదా అని చెప్పేసి. వెరీ సిమిలర్ టు మనం స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఒక స్టాక్ని స్టడీ చేస్తాం బేసిక్లీ. ఒక టైం వరకు చూసి ఓకే ఇట్స్ అ గుడ్ స్టాక్ టు ఇన్వెస్ట్ అనుకున్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే ద కంపెనీ ఆల్సో వాంట్స్ టు మేక్ షూర్ దే పుటింగ్ ద మనీ ఆన్ ద రైట్ పీపుల్ అనమాట. అండ్ లాస్ట్ ఆల్సో వన్ మోర్ థింగ్ దట్ యూ ఆస్క్ ఫర్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇట్ కమ్స్ ఇన్ ద సేమ్ ఫ్యాక్టర్ యాజ్ వెల్. కంపెనీలో జాయిన్ అయిన తర్వాత యువర్ జాబ్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ఓన్లీ కోడింగ్. ఓన్లీ కోడింగ్ చిన్న క్యాబిన్లో కూర్చుని అంతే కోడింగ్ చేసుకుంటుంటే 24 hours, అండ్ దట్ ఈస్ నాట్ యువర్ జాబ్ ఎట్ ఆల్. యువర్ జాబ్ ఇస్ టు ఇంటరాక్ట్ విత్ పీపుల్. టీమ్స్లో వర్క్ చేయాలి, మేనేజర్తో వర్క్ చేయాలి, టీమ్ లీడ్తో వర్క్ చేయాలి, మీ కాలీగ్స్తో పని చేయాలి. ఇట్స్ అ మ్యాసివ్ ప్రాజెక్ట్. చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, చాలా థింగ్స్ ఉంటాయి. సో అ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ హ్యాస్ టు టేక్ ప్లేస్. సో ఇఫ్ యూఆర్ బ్యాడ్ ఇన్ కమ్యూనికేటింగ్, ఇట్ డజంట్ మ్యాటర్ హౌ గుడ్ ఆఫ్ ఎ కోడింగ్ విజర్డ్ యు ఆర్. నువ్వు కమ్యూనికేట్ చేయలేకపోతున్నావు అంటే కోడింగ్ చేసి ఏం లాభం? సో ఇట్స్ అ మిక్స్ ఆఫ్ బోత్ అనమాట. ప్రాజెక్ట్ అప్ అయినప్పుడు అట్లీస్ట్ ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు స్పీక్ విత్ యువర్ క్లయింట్స్, ఇది ఒకటి ఉంటుంది. అట్లీస్ట్ నువ్వు టీమ్ లీడ్కి రిపోర్ట్ చేసేటప్పుడైనా ప్రతి ఆస్పెక్ట్ లోపల జస్ట్ కమ్యూనికేషన్. బికాజ్ ఎవ్రీబడి ఏంటంటే ఎదురుగానే ఉంటారు అక్కడ ఆఫీస్ లోపల. వితౌట్ కమ్యూనికేషన్ నథింగ్ విల్ హ్యాపెన్. సో కమ్యూనికేషన్ ఈజ్ మస్ట్. అండ్ ఆల్సో ఆప్టిట్యూడ్ అండ్ లాజికల్ టెస్ట్ ఎందుకంటే దే చెక్ హౌ ఫాస్ట్ యువర్ బ్రెయిన్ ఈజ్ వర్కింగ్. ఎంత ఫాస్ట్ నువ్వు ప్రాబ్లమ్ ఫిగర్ అవుట్ చేసుకోగలుగుతావు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే.
because all the questions are going to be new over there on that paper. But are you able to solve them or not? So these questions compulsory aptitude round అని చాలా కంపెనీస్ పెడుతున్నాయి. అండ్ ఆల్సో వీ ఫీల్ ఇట్స్ గోయింగ్ టు బి ద ఇంపార్టెంట్ రౌండ్. ఇట్ షుడ్ స్టే దేర్. అబ్సల్యూట్లీ. అండ్ వాట్స్ గోయింగ్ టు బి ద నెక్స్ట్ రౌండ్? అండ్ విచ్ రౌండ్ కరెంట్లీ వీఆర్ ఇన్? 5th round, రైట్? 4 rounds అయిపోయినాయి మనకి బేసిక్లీ. మనకి ATS స్క్రీనింగ్ అయిపోయింది, HR స్క్రీనింగ్ అయిపోయింది, ఫోన్ స్క్రీనింగ్ అయిపోయింది, దెన్ కమ్స్ ఇన్ యువర్ యాప్ట్యూడ్ అండ్ రౌండ్. ఇవన్నీ చేస్తే తప్ప దెన్ వీ వోంట్ గెట్ ఇన్ టు అ టెక్నికల్ రౌండ్. నా కొన్ని కంపెనీస్కి టెక్నికల్ రౌండ్స్ ఆర్ వెరీ సింపుల్. ఐ బిన్ టు కంపెనీస్ వేర్ టెక్నికల్ రౌండ్స్ ఆర్ 1 or 2 rounds ఉంటాయి బేసిక్లీ, ఆర్ వెరీ సింపుల్ చిన్న చిన్న టాస్క్ ఇస్తారు అంతే. వాళ్ళు ఒక ప్రోగ్రామ్ రాయి, లేకపోతే ఇది ఇలా చేస్తావు చెప్పు నాకు. సో అ లాట్ ఆఫ్ కంపెనీస్, ఎస్పెషలీ ఇంకొంచెం పెద్ద కంపెనీస్ చూసుకుంటే మైక్రోసాఫ్ట్ కానీ, అమెజాన్ కానీ, లేకపోతే గూగుల్ కానీ, ఇట్లాంటి వాటికి టెక్నికల్ రౌండ్స్ ఆర్ ఈవెన్ మోర్. ఒక 4 to 5 rounds ఈజీ టెక్నికలే ఉంటాయి అనమాట. ఒకటి ఏంటంటే జస్ట్ ఒక టెక్నికల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని, ఒకటి బగ్ ఫిక్స్ చేయమని, ఒకటి ప్రాజెక్ట్ బేస్డ్ ఉంటుంది, అండ్ ఇంకోటి ఏంటంటే పర్సన్ టు పర్సన్ ఇంటర్వ్యూ లాగా ఉంటుంది. సో హియర్ ఈజ్ వేర్ యువర్ టెక్నికల్ టాలెంట్ షోస్ అప్. దిస్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ దట్ ఐ విల్ బీ ఏబుల్ టు కంట్రిబ్యూట్ టు ద కంపెనీ అని చెప్పేసి. మనం నేర్చుకున్న ప్రాజెక్ట్స్ కానీ, నేర్చుకున్న స్కిల్ సెట్ కానీ, మనం ప్రాక్టీస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ కూడా దిస్ ఈస్ వేర్ యూ స్టార్ట్ షోకేసింగ్ ఇట్. అండ్ దిస్ యూజువలీ ఈజ్ ద ప్లేస్ వేర్ యూ ఐదర్ గెట్ ఆర్ లూజ్ యువర్ జాబ్. ఇవన్నీ చేసిన తర్వాత ఈ టెక్నికల్ రౌండ్ ఎంత బాగా పర్ఫామ్ చేస్తావో దట్ ఈస్ గోయింగ్ టు హోల్డ్ ద మోస్ట్ వెయిటేజ్. దిస్ ఈస్ వేర్ యువర్ టెక్నికల్ స్కిల్స్ ఆర్ గోయింగ్ టు బి ప్రాపర్లీ ఎవాల్యుయేటెడ్. దీన్ని ప్రాపర్గా పర్సన్ టు పర్సన్ చూస్తారు, టైం స్పెండ్ చేస్తారు. అండ్ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్కి అయితే దే గివ్ యూ 1.5 hour ఆఫ్ టైం. 1.5 hour టైం లోపల దే గివ్ యూ డిఫికల్ట్ ప్రాబ్లమ్ ఆన్ పర్పస్. ఓకే. కొన్నిసార్లు ఇంటర్వ్యూస్ లోపల వన్ స్టూడెంట్ స్టార్ట్ అటెండింగ్ ఇంటర్వ్యూస్, దే విల్ నోటీస్ దిస్ ఆల్ దేర్ ఎక్స్పీరియన్సెస్. ఏంటంటే ఒక 1 hour టైం ఇచ్చేసి మరీ డిఫికల్ట్ ప్రాబ్లమ్ ఇచ్చేస్తారు. నీకు చూడగానే అర్థమైపోతుంది ఈ ప్రాబ్లం గంటలో అయ్యేది కాదు, దీనికి ఈజీగా 3-4 గంటలు కావాలి. 1 hour ఎందుకు ఇచ్చాడు? డస్ ఈ రియలీ వాంట్ మీ టు ఫెయిల్? బట్ ద ఇంటర్వ్యూయర్స్ ఇంటెన్షన్ ఈజ్ నాట్ దట్. దే వాంట్ టు సీ హౌ యువర్ అప్రోచెస్. సో ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు నువ్వు ఎలా అప్రోచ్ అవుతున్నావు, టైం లైన్ ఎలా చెక్ చేసుకుంటున్నావు. సపోజ్ కాలేదు, ఫర్ ఎగ్జాంపుల్ 1 hour అయిపోయింది, ప్రాబ్లం కాలేదు, హౌ ఆర్ యూ కమ్యూనికేటింగ్ దట్? నువ్వు క్విట్ చేసి వెళ్ళిపోతున్నావా? ఐ హావ్ సీన్ పీపుల్ ఇంటర్వ్యూ మధ్యలో ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు చూస్తారు, 2 minutes ట్రై చేస్తారు, వాళ్ళు రాలేదా క్విట్ చేసి వెళ్ళిపోతారు. ఇట్ ఈస్ ఇంపాసిబ్లీ హార్ష్. దెర్ ఈస్ నో పాసిబుల్ వే ద గై ఈస్ గోయింగ్ టు ఎవర్ గెట్ అ ఛాన్స్ ఇన్ ద కంపెనీ అగైన్, రైట్? సో ఆల్ ఆఫ్ దీస్ కమ్స్ ఇన్ టు ఫ్యాక్టర్స్ దట్ రిక్రూటర్ ఇస్ గోయింగ్ టు లుక్ ఫర్ ఇన్ దట్ ఇంటర్వ్యూ అనమాట. ఎందుకంటే దీస్ ఆల్ ఆర్ బేస్డ్ ఆన్ రియల్ లైఫ్ స్టోరీస్. ఇప్పుడు ఏంటంటే మనకు ప్రైమరీగా ఇఫ్ దట్ పర్సన్ ఈజ్ హైర్డ్, ఏదో ఒక సినారీ వస్తుంది, ఏదో క్లయింట్ ఒక ప్రాజెక్ట్ ఇచ్చేసి నాకు రేపటి లోపల సబ్మిట్ కావాలి, ఎల్లుండి లోపల సబ్మిట్ కావాలి వస్తుంది కంపల్సరీ. ఎట్ దట్ టైమ్ హౌ హీఈస్ గోయింగ్ టు బీ హ్యాండ్లింగ్ దాట్ తను ఇంటర్వ్యూలోనే చెక్ చేసుకుంటాడు. ఎందుకంటే ఎట్ సమ్ పాయింట్ ఇన్ టైం క్రంచ్ అని వస్తుంది ప్రాజెక్ట్కి. సో ఆ టైంలో కనుక ఇఫ్ ఈజ్ నాట్ ఏబుల్ టు ఫస్ట్లోనే ఎనలైజ్ చేయలేదు అనుకో, ఆ మూమెంట్లో క్విట్ చేసి వెళ్ళిపోతాడు జాబ్ సెలెక్ట్ అయిన తర్వాత. సో దట్ రౌండ్ ఈస్ గోయింగ్ టు బీ వెరీ క్రూషియల్. అది టెక్నికల్ లోపలనే కొన్నిసార్లు దే గివ్ యూ టేక్ హోమ్ ప్రాజెక్ట్స్ లాగా ఇస్తారు. టేక్ హోమ్ ప్రాజెక్ట్ దే గివ్ యూ 1 or 2 days. 1 or 2 days ప్రాజెక్ట్ ఇచ్చేసి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే యూ కెన్ రీచ్ అవుట్ టు అస్ అని చెప్తారు. అండ్ యూ హ్యావ్ టు కంప్లీట్లీ బిల్డ్ దట్ ప్రాజెక్ట్ ఆన్ యువర్ ఓన్. ఆ టైంలో నువ్వు గూగుల్ సర్చ్ చేసుకుంటావా, ఫ్రెండ్ అడుగుతావా, వాట్ ఎవర్ యూ డూ, యూ బిల్డ్ ద ప్రాజెక్ట్ అండ్ కమ్ బ్యాక్. ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత దెన్ యూల్ హ్యావ్ అ సపరేట్ రౌండ్ వేర్ దే ఆస్క్ యూ క్వశ్చన్స్ ఆన్ వాట్ యూ బిల్డ్. అది చేసింది నువ్వేనా కాదా అని చెప్పేసి. అండ్ ఎస్పెషలీ ఇప్పుడున్న సర్కమ్స్టాన్స్ ఆర్ ఎన్విరాన్మెంట్ దగ్గర, ఎస్పెషలీ ఐటీ జాబ్స్ చూసుకుంటే ప్రాక్సీస్ అని చెప్పేసి సపోర్ట్ చేసుకోవడం అని చెప్పేసి దెర్ ఇస్ లాట్ ఆఫ్ హెడేక్ గోయింగ్ ఆన్. సో ఐటీ కంపెనీస్ హైరింగ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ బికమ్ వెరీ వెరీ స్ట్రిక్ట్. వాళ్ళు ఉన్నదే చాలా భయంగా కేర్ఫుల్గా చేసుకుంటారు అనమాట. సో ఏ రౌండ్ ఉన్న లెవెల్ ఆఫ్ స్క్రూటినీ హ్యాస్ జస్ట్ బంప్డ్ అప్ కపుల్ ఆఫ్ టియర్స్ ఈజీలీ. డెఫినెట్లీ ఫర్ మెజారిటీ ఆఫ్ ద ఇప్పుడు టెక్నికల్ రౌండ్స్కైనా కానీ దే ఆర్ ఆస్కింగ్ పీపుల్ టు కమ్ టు ద ఆఫీస్. అవును. ఈవెన్ దో ఇఫ్ ద జాబ్ ఈజ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయినా కానీ దే ఆర్ ఆస్కింగ్ దెమ్ టు కమ్ టు ఆఫీస్ అండ్ దెన్ టేక్ ద ఇంటర్వ్యూ అండ్ దెన్ యూ కెన్ గో బ్యాక్ హోమ్. యా అబ్సల్యూట్లీ. అండ్ ఆల్మోస్ట్ అది నెససరీ కూడా అయిపోయింది ఇంకా ఈ పాయింట్ ఆఫ్ టైం దగ్గర. జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ దే హైర్ ఎ రాంగ్ క్యాండిడేట్ ద ఎక్స్పెన్స్ టు ద కంపెనీ ఈజ్ మ్యాసివ్. ఎందుకంటే ఇమీడియట్గా హైర్ చేసుకోగానే నో వన్ ఈస్ గోయింగ్ టు బి గెట్ కాట్. ఈజీలీ టేక్స్ 5 to 6 months ఫర్ ఎనీ వన్ ద టీమ్ టు అండర్స్టాండ్ పర్సన్ తన కాదు ఇంటర్వ్యూ ఇచ్చింది ఏదో ప్రాక్సీతోని హీ క్లియర్డ్ ద రౌండ్స్, బట్ దిస్ ఈస్ నాట్ ద క్యాండిడేట్ దట్ ఈస్ సూటబుల్ ఫర్ దిస్ జాబ్ రోల్ అన్నట్టు. So that is where your technical round comes in. And almost 80 to 90% of the time, if you're doing very well in technical rounds, you can consider your job as sealed.
వచ్చేసిందని కొంచెం అష్యూరెన్స్ ఉండొచ్చు. నా దెర్ ఇస్ దిస్ 5 to 6% ఆఫ్ పీపుల్ వేర్ వాళ్ళు ఏటీఎస్ క్లియర్ చేసుకుని, రిక్రూటర్ రౌండ్ క్లియర్ చేసుకుని, టెలిఫోనిక్ క్లియర్ చేసుకుని, యాప్ట్యూడ్ క్వాంట్ క్లియర్ చేసుకుని, ఒక 2-3 టెక్నికల్ రౌండ్స్ క్లియర్ చేసుకుని కూడా జాబ్ పోగొట్టిన వాళ్ళు ఉంటారు వాళ్ళు. దాట్ రౌండ్, ద ఫైనల్ రౌండ్ ఇస్ హెచ్ఆర్ రౌండ్. హెచ్ఆర్ రౌండ్ ఈజ్ నథింగ్ మోర్ దాన్ జస్ట్ కంపాటబిలిటీ చెక్ అంతే. ఈ పర్సన్ మన కంపెనీకి కరెక్టా కాదా. సి ఎవ్రీబడి వాంట్స్ టు హ్యావ్ గుడ్ పీపుల్ ఇన్ దర్ కంపెనీ. నా కంపెనీలో మంచిగా ఉండాలి, హార్డ్ వర్కింగ్ క్యాండిడేట్స్ ఉండాలి, పీపుల్ విత్ గుడ్ నేచర్ ఉండాలి, సంబడి హూ ఇస్ willing to take that extra mile. Is this candidate the right person for me or not? That is the only check that the HR is going to do. Very, very simple, straightforward 10 to 15 questions ఉంటాయి అంతే. హెచ్ఆర్ రౌండ్ ప్రాక్టీస్ చేస్తాం. టెక్నికల్ అన్నా మనకు ఒక 1,00,000 questions ఉంటాయి, లాట్ ఆఫ్ డెప్త్ ఉంటుంది. కానీ హెచ్ఆర్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. వాట్ ఈజ్ యర్ షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్, నీ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, ఎప్పుడు గల జాయిన్ అవ్వగలుగుతావు, వాట్ శాలరీ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్. ఇక్కడ స్టూడెంట్స్ ఏమైనా పిచ్చి ఏమైనా చేశారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ డేస్ హాలిడేస్ వస్తాయి, నాకు ఆఫీస్ టైమింగ్స్ ఎంత, నాకు ఎక్స్ట్రా ఏం వర్క్ ఉండదు కదా. సో ఇఫ్ వన్స్ యూ స్టార్ట్ ఆస్కింగ్ దీస్ సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్, ఈవెన్ దో లెట్స్ సే యూజువల్గా కంపెనీస్ టైమింగ్స్ అండ్ హాలిడేస్ ఆర్ ఫ్లెక్సిబుల్ ఓన్లీ. రైట్ నౌ MNCs ఆర్ గివింగ్ వెరీ గుడ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ ఫ్రీడమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్. బట్ వన్స్ యూ కీప్ ఆస్కింగ్ దోస్ క్వశ్చన్స్, ఏమనిపిస్తుంది అంటే అరే వచ్చేది నువ్వు పని చేయడానికి వస్తున్నావా లేకపోతే రిలాక్స్ కావడానికి వస్తున్నావా. Right, they're not running a cafe. They're running an organization. So they want people to be serious about the job. నువ్వు అదే ప్లేస్ లోపల అదే క్వశ్చన్స్ బదులు యూ ఆస్క్ గుడ్ క్వశ్చన్స్. నా వర్క్ ఎలా ఉండబోతుంది, వాట్ టెక్నాలజీస్ ఐ గోయింగ్ టు వర్క్ ఇన్, నా ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా, ఇఫ్ సెలెక్టెడ్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ విల్ ఐ బి వర్కింగ్ ఆన్. ద హెచ్ఆర్ విల్ లవ్ యూ డైరెక్ట్లీ. డెఫినెట్లీ. ఆల్సో నేను కంపెనీ లోపల ఎలా గ్రో కావచ్చు. నేను ఇప్పుడు ఈ రోల్కి జాయిన్ అవుతున్నా కదా, ఐ వాంటెడ్ టు గో టు దిస్ పొజిషన్, వాట్ విల్ బి ద నెక్స్ట్ స్టెప్స్, అంటే ఎన్ని ఇయర్స్ ఆఫ్ గ్రోత్ ఉంటుంది, తర్వాత హైక్ అనేది ఎలా ఉంటుంది, ఇలాంటి కొన్ని పాజిటివ్ క్వశ్చన్స్ అడగచ్చు. నా పర్ఫార్మెన్స్ బేస్ మీద ఇలా ఉంటాయా అన్నట్టు గ్రోత్ అనేది అడగచ్చు. కాకుండా దే ఆర్ నెసెసరీ టు ఆస్క్. యూ బెటర్ ఆస్క్ దీస్ సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్. అప్పుడు ఇంకా హెచ్ఆర్ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు రికమెండ్ యూ. సి వాట్ హ్యాపెన్స్ ఇస్ హెచ్ఆర్ చేతికి వచ్చేదే ఒక 6-7 పీపుల్ వస్తారు ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి ఫిల్టర్ అవుట్ అయిపోయిన తర్వాత. నౌ హెచ్ఆర్స్ రెస్పాన్సిబిలిటీ ఇస్ ఈ 6 to 7 పీపుల్ లోపల హూ ఆర్ ద వర్దీ 2 or 3 పీపుల్ దట్ ఐమ్ గోయింగ్ టు బ్రింగ్ టు ద కంపెనీ. సో మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి అంటే దో సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ యూ హ్యావ్ టు ఆస్క్. సో దెన్ వన్స్ యూ ఫార్మ్ అ వెరీ గుడ్ ఇంప్రెషన్ విత్ ద హెచ్ఆర్, దాట్ కమ్స్ ఇన్ యువర్ ఆఫర్ లెటర్, salary negotiation, joining date. So most of the positive news happens there. Done. So earlier I'm not sure if the process was this difficult or not gani, due to changing times and changing circumstances, bite in the market, COVID, a lot of things accumulate avadam valla now just oka job techukovali ante student has to go through this big trials of tribulations almost. Inni rounds చూసుకుంటే తప్ప ఒక జాబ్కి యాక్సెప్టెన్స్ రావట్లేదు బేసిక్లీ. సో ఇప్పుడు స్టూడెంట్స్ స్టార్టింగ్లో ఒక 3 rounds కూడా తనకు కనిపించదు, అన్ని బ్యాక్గ్రౌండ్ ఇంకా చాలా అవుతాయి. ఇప్పుడు మీరు టెక్నికల్ రౌండ్ ఇచ్చేసిన తర్వాత కూడా ఇట్స్ గోయింగ్ టు బి లాట్ ఆఫ్ డిస్కషన్ బిట్వీన్ ద పర్సన్ హూ టుక్ ద టెక్నికల్ రౌండ్ అండ్ హెచ్ఆర్ యాజ్ వెల్. కరెక్టా కాదా, తర్వాత ఈ బడ్జెట్కి కరెక్టా కాదా ఈ క్యాండిడేట్, ఇట్లా మల్టిపుల్ డిస్కషన్స్ అవుతాయి. సో వాట్ యు సీ యాజ్ అ స్టూడెంట్గా మీరు ఎన్ని చూస్తున్నారో, ఫస్ట్ థింగ్ మీకు ఎంతమంది అప్లై చేస్తున్నా తెలియట్లేదు, తర్వాత ఎన్ని రౌండ్స్ అవుతున్నాయని మీకు ఎగ్జాక్ట్ తెలియదు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ దేర్ ఆర్ సో మెనీ బ్యాక్గ్రౌండ్ చెక్స్ దట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెనింగ్. So almost I hope this video was helpful. I hope this video was kind of like a peek behind the curtain, right? అసలు ఒక రిక్రూటింగ్ ప్రాసెస్లో ఏమవుతుంది, అసలు మనం జాబ్ అప్లై చేసేంత వరకు మన చేతిలో ఉంటుంది. ఆ అప్లికేషన్ నుంచి రిక్రూట్మెంట్ దాకా ఒక ఆఫర్ లెటర్ దాకా ఎలా తీసుకెళ్ళాలి, ఎలా నావిగేట్ చేయాలి అని చెప్పేసి కంపెనీస్ చేసే స్టెప్స్ అన్ని ఇవన్నమాట. సో మనం కూడా ఇఫ్ వీఆర్ మోర్ అవేర్ దట్ ఇలాంటి ప్రాసెస్ ఉంటుంది, ఇలాంటి స్టెప్స్ ఉంటాయి, ఇలాంటి రౌండ్స్ ఉంటాయి అని మనకు కూడా ముందే ఐడియా ఉంది అంటే వీ విల్ బీ ఏబుల్ టు బెటర్ ప్రిపేర్ టు దోస్ రౌండ్స్. I hope this video has been helpful. ఈ వీడియో నచ్చింది అయితే ప్లీజ్ షేర్ యువర్ థాట్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. We read every single one of your comments, right? So whatever thoughts you have, please do share them below. And ఇలాంటి వీడియోస్ నెక్స్ట్ ఇలాంటి టాపిక్స్ మీద కావాలో కూడా కింద మెన్షన్ చేయండి. We'll absolutely do those. And కమ్యూనికేషన్ స్కిల్స్ ఎందుకు ఇంపార్టెంట్, పర్సనాలిటీ ఎలా డెవలప్ చేసుకోవాలి, వీటి మీద రీసెంట్గా ఒక వీడియో చేసాం. ప్లీజ్ గో వాచ్ దట్ వీడియో, ఇట్ విల్ బి సమ్వేర్ ఆన్ ద స్క్రీన్. అండ్ ఇది కాకుండా ఇఫ్ యూఆర్ బీటెక్ స్టూడెంట్, అసలు బీటెక్లో ఎలాంటి రోడ్ మ్యాప్ ప్లాన్ చేసుకోవాలి, మనం ఫస్ట్ ఇయర్ నుంచి 4th yearకి వచ్చేసరికి హై ప్యాకేజ్ జాబ్ స్కోర్ చేయాలి అంటే ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది, ఇంకో వీడియో కూడా చేసాము. డూ చెక్ దట్ అవుట్ దట్ వీడియో ఆన్ అవర్ ఛానల్. అండ్ ఇఫ్ యూ న్యూ టు
this channel, and if you're watching this video for the first time, if you're watching us for the first time, please consider subscribing, right? Every single video we are focusing in terms of delivering value to the student. ఒక స్టూడెంట్ లైఫ్లో మంచి కెరియర్ తోటి మంచి సెటిల్ అవ్వాలని చెప్పేసి ఎవ్రీ సింగిల్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నాము. దీని తర్వాత వచ్చే ఎపిసోడ్స్ లోపల వీ హ్యావ్ సమ్ వెరీ వెరీ ఎక్సైటింగ్ ఎపిసోడ్స్ ప్లాన్. ఈసీ రోడ్ మ్యాప్ ఏంటి, కంప్యూటర్ సైన్స్ రోడ్ మ్యాప్ ఏంటి, మెకానికల్ రోడ్ మ్యాప్ ఏంటి, ఇలా ఎవ్రీ సింగిల్ స్టూడెంట్కి ఎవ్రీ సింగిల్ డొమైన్ నుంచి మంచి మంచి రోడ్ మ్యాప్స్ ప్లాన్ చేస్తున్నాము. సో మేక్ షూర్ యూర్ నాట్ మిస్సింగ్ దోస్ అవుట్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.